how are you all doing? Hello. Phone How are you all doing? నాది ఎందుకు కాపీ కొడతావు? కొత్తగా ఏమైనా చెప్పు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాం. సో విషయం ఏంటి అని అంటే ఈ మధ్య అందరూ మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏంటి టెంపుల్స్కి తెగ వెళ్తున్నారు, టెంపుల్స్కి తిరుగుతున్నారు? ఎవరు అడిగారు అసలు నిన్ను? చాలా మంది అడిగారు. ఎవరు అడిగారు? ఇన్స్టాగ్రామ్ లో అడిగారు, మొన్న అంజలి వదిన అడిగింది, నెక్స్ట్ మా టీం వాళ్ళు అడిగారు, ఎవరు అడిగారు ఏంటి టెంపుల్స్ అని. సో గైజ్, నేను యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా నాకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూశాను. ఐ నెవర్ న్యూ అబౌట్ ఇట్, బట్ నాకు ఎట్ ద సేమ్ టైం ఆకాష్ కూడా చెప్పాడు దట్ ఈస్ హిజ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంట. అండ్ హీ వాజ్ సో ఈగర్ అండ్ హ్యాపీ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి. సో అప్పటికే అన్నాడు, ప్లీజ్ ఈ ప్లేస్ గురించి ఓపెన్ చేసి రీసెర్చ్ చేయొద్దు అని. బట్ నా క్యూరియాసిటీ గురించి తెలిసిందే కదా, మనకు అస్సలు హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ లేదు. కాబట్టి నేను ఇమీడియట్గా తనకు తెలియకుండా నేను అన్ని సర్చ్ చేసేసాను. అండ్ నిజంగా ఇట్ ఈస్ అమేజింగ్. ఐ కాంట్ వెయిట్ టు గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్ అన్నమాట. అండ్ ఇమీడియట్గా సిద్ధు కూడా చెప్పాను. అండ్ దెన్ సిద్ధు వాజ్ ఆల్సో సో మచ్ ఎక్సైటెడ్. సిద్ధు, మన ఇద్దరిలో హూ ఇస్ మోర్ స్పిరిచువల్? నేనే. ఇప్పుడు నిజం చెప్పు. After I started my spiritual journey, I love visiting so much of the nature place కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, లేదు అంటే దాని హిస్టరీ కావచ్చు. ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దాట్. అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే ట్రెక్కింగ్ చేయాలి. అండ్ ఐఎమ్ సో మచ్ వరీడ్ అబౌట్ సిద్ధు. నాకు సిద్ధు గురించే టెన్షన్. ట్రెక్కింగ్ ఇది అది అంతా బాగానే ఉంది, కానీ తను నడవగలడా లేడా అన్నదే టెన్షన్. ఎందుకంటే నాకు ఆ దేవుడు, ఒక నిమిషం ఆగుతావా? అప్పటి నుంచి కట్ చేస్తున్నావు. నాకు ఆ దేవుడి మీద భక్తితో ఐ థింక్ ఐ కెన్ వాక్ అండ్ నాది అయిపోతుంది. బట్ ఐ థింక్ నేను సిద్ధుకే ఇంకా ధైర్యం చెప్పాలి. అండ్ ఎనీవేస్ మీరందరూ చూస్తారు కాబట్టి, మీ అందరికీ తెలుసు కాబట్టి, ఐ థింక్ హీ విల్ గెట్ మోటివేటెడ్ సూన్. యా, చూడండి ప్లీజ్, నన్ను మోటివేట్ చేయండి. నేను కూడా ఎక్కాలి, ఆ ప్లేస్ని చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో మీన్ వైల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి, షేర్ అవసరం లేదు. ఇది ఇప్పుడు వేసేసుకుంటా. బాగుంది. అది ఎప్పుడు వేసుకుంటాం? ఏం చూపిస్తున్నావు సిద్ధు నువ్వు? హలో, అందులో సిగ్గుపడడానికి ఏమీ లేదు, అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ గార్మెంట్ ఆఫ్ ఎనీ హ్యూమన్. ఓకే, ప్రతి ఒక్కరికి అది అవసరం. సిద్ధు, వాట్ ఈస్ రాంగ్ విత్ యు? మరి అది అవసరం అని చెప్తున్నా, అది అవసరం. హలో, మార్నింగ్. మార్నింగ్ ఏంటి ఇప్పుడే లేచావా? లేదు, పొద్దున్న లేచా, బట్ కొంచెం పడుకున్నంత. ఎక్కడున్నావు? ఇంట్లోనేనా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక ఓకే న్యూస్. ఏం చెప్పాలి ముందు? కార్ అవైలబుల్ లేదు కదా? పర్లేదు, ఇంకో కార్ అవైలబుల్ ఉంది మనకి. కాదు, నిన్న రాత్రి సోనియాకి కాల్ వచ్చింది. లేదు, హీరో అర్జెంటుగా డేట్ ఇచ్చారు, సో ప్లీజ్ అందరి డేట్స్ పెట్టేసుకున్నాం అది ఇది అని చెప్పి నేను రాత్రి 2:30కి ఫోన్ సోనియాకి. ఆ టైంకి నీకు ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేయడం ఎందుకు, సరే పొద్దున్న లేచి చెప్దాంలే అని ఆగా. నెక్స్ట్ ఇప్పుడు ఓకే న్యూస్ చెప్పనా? ఇదంతా ప్రాంక్. చాలా పెద్ద తప్పు చేస్తా. దీనికి రివెంజ్ మామూలు ఉండదు. ఆశ పెట్టుకో, ఏ మూల నుంచి ఎటువంటి ప్రాంక్ వస్తుందో తెలియదు. అనుక్షణం గుండె మీద పెట్టుకుని బతుకు. తీసుకోబోతున్నాను. ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలా? మేము ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాం. అవునా? ఎస్. అయితే బ్యాడ్ న్యూస్ తొందరగా రెడీ అవ్వాలి. ఇప్పుడే సోనియా మౌత్ ఆర్గన్ని
హార్మోనియం అని చెప్పాను నేను. హార్మోనియం ఉందని చెప్పాను. హార్మోనియం అక్కడ చెప్పింది, మౌత్ ఆరెంజ్ చూసి హార్మోనియం అని చెప్పాను. అట్లుంటుంది మనతో. జూపిటర్, సాటర్న్ ఏమైనా కనిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అక్క ఇప్పుడే తినింది, అక్క ఇప్పుడే లేస్తుంది, అక్క ఇప్పుడే బయలుదేరబోతుంది. ఇంకో 3 hours అక్క రీచ్ అవుతుంది. ముందు మీ అక్కని చేయగలుగుతాను. ముందు తింటే చెయ్యాలనుకుంటారు. ఓకే సార్. కెమెరాలో లెఫ్ట్ హ్యాండ్ తింటున్నట్టు వస్తుంది. అదిగో. How are you feeling? స్లీపీ. నవ్వక తినేసాడు కదా ఫుల్గా, ఇప్పుడు నిద్రపోవాలి. గుడికి వెళ్తున్నామన్న హ్యాపీనెస్ లేదా? అది రేపు పొద్దున్న కదా. నువ్వు ఫస్ట్ ఆ పాన్ పరకు సోంఫే బాబు పాన్ పరాగ్ ఏంటి? సో గాయస్ ఇప్పుడే తిన్నాను, మంచిగా నిద్ర వస్తుంది. సగం టైం తను చేసేది అదే. నేను ఏంటి అంటే ఫోన్లో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ, లేదు అంటే కాంటెంట్ ఏమైనా క్రియేటివ్గా చేయడానికి కానీ, లేదు అంటే ఐ విల్ డూ సమ్ ప్రొడక్టివ్ వర్క్ ఇన్ ద కార్. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి? ఆస్ట్రేలియాకి అసలు క్యాపిటల్ ఉంటుందా? సో ఆస్ట్రేలియాలో వాట్ ఈస్ ఆస్ట్రేలియా ఫేమస్ ఫర్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఆస్ట్రిచ్. సారీ, పెంగ్విన్. పెంగ్విన్. ఆస్ట్రేలియా ఇస్ సారీ అంటార్క్టికా. అంటార్క్టికా ఇస్ ఫేమస్ ఫర్ పెంగ్విన్స్. అక్క కంగారూస్ అమ్మా, నువ్వు కంగారు పడి కంగారూస్ మర్చిపోయావు. Guys, please don't mess with me. Don't mess the mess. Don't mess with fire. డోంట్ మెస్ ద మెస్, డోంట్ మెస్ విత్ డోంట్ మెస్ ద మెస్. Bye guys, see you in Ahobilam. అప్పటిదాకా దయచేసి ప్లీజ్ Stay tuned. Stay tuned and stay off to him. Hi guys, so after a long journey rest తీసుకున్నాం and then లేచాము మార్నింగే అండ్ ఇప్పుడు మా ట్రెక్ స్టార్ట్ చేయాలి. అండ్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ ట్రెక్ చిన్న గేమ్ ఒకటి ఆడదాం. We have a few questions. First, who is more spiritual between you both? ఇది సిద్ధు ఓవరాక్షన్ కదా, పాలు కోసం కొన్నది. నేను మోర్ స్పిరిచువల్ కాదు సోనియా. ఐ ఎమ్ మోర్ స్పిరిచువల్. సిద్ధు అయితే ఇంతకు ముందు దేవుడికి దండం పెట్టు అంటే నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. బట్ నౌ ఈవెన్ వి బోత్ ఆర్ టుగెదర్ ఆన్. కొన్నది ఎందుకు? అది పారు కోసం. పారు ఇలా పట్టుకొని ఊపదు కదా, మనమే కదా ఊపాలి. Who reminds the other person to pray more often? ఏంటిది? నేనే. నువ్వే కొంచెం బతికిస్తున్నావు ఈ మధ్య. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. దేవుడు కనిపించి ఒక కోరిక కోరుకోండి అంటే ఏం విష్ చేస్తారు? నన్ను నీతో తీసుకెళ్ళమని. నాతో పరిస్థితులు కూడా అంటే నువ్వు రావా? కాదు, రియాక్షన్ ఏంటమ్మా? ఆహా, అంటే అంత ఎర్లీగా ఎందుకు అని. ఇక్కడ విజయం కూడా ఉంది. ఇప్పుడే చూశాను నేను. అంటే దేవుడు కనిపించి అంత వరం కోరుకుంటున్నావు అంటే మోక్షం ప్రసాదించు అని అంతే అడుగుతాను. మోక్షం. నువ్వేమంటావు? 1 కోటి రూపాయలు 2 కోట్లు అని అడుగుతావు. సరిపోవాలి. Which temple has touched your heart the most? కాశీ. వారణాసి. రెండొకటేగా. ఓకే. వారణాసి అంటే కనెక్ట్ అవుతారు, కాశీ అంటే కనెక్ట్ అవుతారు. సో అందుకే 2 చెప్పావు. బనారస్. సిద్ధుకి బనారస్ పాన్ కి బాగా కనెక్ట్ అయ్యేది. Okay. Who takes longer to pray in a temple? Who is more likely to cry during a spiritual experience? నాకు వారణాసిలో అవుతుంది. ఫస్ట్ బయటికి వెళ్ళి నువ్వు ఒక్కరిని చెప్పలేవు కదా. శంకరా. ఇలా చేస్తున్నావు, సరిగ్గా ఆన్సర్ చేయగలరా? ఓకే ఓకే సారీ.
If you could visit only one temple every year for life, which would be? ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ మూమెంట్ వారణాసి. కాశీ ఫస్ట్ లోపల పెట్టు. రెడీ. Okay. Who knows more slokas or devotional songs? నాకే. ఏది పాడు ఒకసారి. నా చిన్నప్పుడు కూడా నేను ఎక్స్ట్రా నేర్చుకున్నాను. నువ్వు ఫస్ట్ పాడు. ఆగా ఒక్క నిమిషం, ఇది కూడా చూపించాలి కదా. జిందగీ నా మిలేగి దోబారా సినిమా చూసారా? అక్క డ్రెస్కి సెట్ అవుతుంది. అందులో సెన్యూరిటా డివోషనల్ పాట పాడమన్నావు, నువ్వేం చేస్తున్నావు? నేనే అని చెప్పావు. నేనే అని చెప్పిన తర్వాత నువ్వు సెన్యోరిటా అని చెప్తావా? అక్క నువ్వు పట్టుకో అక్క, నీకు సెట్ అవుతుంది నీ డ్రెస్కి. నువ్వు ఈలో పాడు డివోషనల్ పాట, నీకే బాగా గుర్తుంటుంది. నాకు వచ్చు కానీ నేను ఒక డివోషనల్ శ్లోక కానీ లేదా సాంగ్ అని పాడు. తెలుసు అన్నావుగా, వచ్చన్నావు. ఒకటి పాడు, ఏం కాదు, ఒక లైన్. దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం. ఒక నిమిషం. అది కాకుండా నెక్స్ట్. అలా విచ్ గాడ్ డూ యూ థింక్ రిప్రజెంట్స్ యువర్ పర్సనాలిటీ? దేవుడు కాంట్ మ్యాచ్ ఈవెన్ ఇంత క్వాలిటీ కూడా. ఓకే. వాజ్ దెర్ ఏ మూమెంట్ వెన్ యూ గైస్ ఫెల్ట్ గాడ్ ట్రూలీ హెల్ప్డ్ యూ? ఎస్, ఎవ్రీ మూమెంట్. వాట్ ఈస్ వన్ ప్రేయర్ యూ స్టిల్ ప్రే సీక్రెట్లీ? అది సీక్రెట్ గా చేసేది ఎలా చెప్తాం బయటికి? చెప్పం, నేనైతే చెప్పను. అది నెరవేరితే చెప్తాను వీడియోలో. వాట్ ఛాలెంజ్ బ్రాట్ యూ క్లోజర్ టు గాడ్? అలా ఏం లేదు, అప్పటికి క్లోజ్ అయ్యేటప్పటికి ఛాలెంజ్ ఏం లేదు, క్లోజ్ అయిన తర్వాత ఛాలెంజ్. సరే, ఇప్పుడు అహోబిలం గురించి చెప్పు. అహోబిలం ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ప్లేస్. అది ఏంటి అని అంటే, మన హిరణ్య కశ్యపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి అవతారం తీసుకొని స్తంభం చీల్చుకొని వచ్చి ఆయన్ని చంపడం జరిగింది కదా. సో అది అహోబిలం అన్న ప్లేస్లోనే అయ్యింది. ఆయన ఏదైతే స్తంభం నుంచి చీల్చుకొని వచ్చారో అది కూడా ఉన్నది, దాన్ని ఉగ్రస్తంభం అని అంటారు. సో అందుకే అహోబిలం అంత ఫేమస్ అయింది. ఆయన పాదాలు కూడా ఉన్నాయి. చూపిస్తాను. చూపిస్తాను, అక్కడికి ఎక్కి చూపించాను కానీ దూరం నుంచి చూపిస్తాను ఉగ్రస్తంభాన్ని. మనం ఎక్కట్లేదు, ఉగ్రస్తంభాన్ని ఎక్కట్లేదు. జ్వాల నరసింహస్వామి అవన్నీ చూస్తున్నాం. ఎస్, జ్వాల దాకా ఎక్కుతున్నాం. ఓకే ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ వన్ స్పిరిచువల్ హ్యాబిట్ యూ షుడ్ స్టార్ట్ యాజ్ ఎ కపుల్? యాజ్ ఎ కపుల్, విజిటింగ్ టెంపుల్స్ మోర్ ఆఫెన్. waking up together and doing puja together. Who is more likely to get distracted by temple prasadam than darshan? ఎప్పుడు ప్రసాదం గింజుకుని రోజులు లేవు. దీని తర్వాత ఆబ్వియస్లీ ప్రసాదం ఇస్తే తింటారు, కానీ ఫస్టే ప్రసాదం అన్నట్టయితే నేను గింజుకోను. ఫస్ట్ బేసిక్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రసాదం బాగుంటుందంట, ఇక్కడ ప్రసాదం నాకు నేను అంటాను ఏదో సొల్లు చెప్పాలని చెప్పక్క, నిజం చెప్పు. దేవుడు చూస్తాడు, వచ్చి డెప్ మీద ఒకటి వేసాడు అనుకో నీకు. చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతారు, చిన్నపిల్లలు అడుగుతారు చూడు. ఓకే, అయిపోయింది. ట్రిక్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. We have just started our trek and this is the first temple మాకైంది దర్శనం. వన్స్ యూ స్టార్ట్ యువర్ ట్రెక్, ఇక్కడ ఫస్ట్ ఉగ్ర నరసింహస్వామి ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. అండ్ అహోబిలం ఇస్ ఫేమస్ ఫర్ నవ నరసింహస్వామి. దట్ ఈస్ నవ ఈజ్ నథింగ్ బట్ 9. సో యాక్చువల్లీ కేవ్లో అది చూసి ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆరా, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. అమేజింగ్ ప్లేస్ యాక్చువల్లీ. కేవ్లో నువ్వు నరసింహస్వామిని చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఆ ఎనర్జీని మనం తీసుకోలేకపోతే. ఇట్ వాజ్ వెరీ నైస్, నో? సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది మెయిన్గా one of the difficult trek, but still I'm taking time to show you all some precious మనం
I am so lucky and blessed to get to experience ilanti places, and I think nato paatu you also should get that blessing kabatti I am taking time to shoot it and show it to you. So guys, whenever you get time, do visit Ahom. వచ్చేసి అత్త కోడళ్ళ మండపం చెప్తారు. అత్త కోడళ్ళ మండపం చెప్తారు. ఆ కాలం ఏం చేసేవాళ్ళంటే ఇవన్నీ చూసుకుంటారు కదా, నవనరసింహ చూసుకొని ఇక్కడ ధ్యానం చేసుకుని వెళ్ళిపోయి రెస్ట్ చేసుకుని కేవలం ధ్యానం దానికి కాలక్షేప మండపం చెప్తారు మామూలుగా. 700 years old place ఇది. 700 years old కాదు ఇది, కనిపెట్టి 700 years అయింది, అండ్ మేబీ దానికి ముందు ఇంకా ఓల్డ్ అవ్వచ్చు. దిస్ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ధ్యానం, ఎక్కువ ధ్యానం చేస్తారంటే. ఇదే కాదు బేసిక్ గా ఈ అహోబిలాన్ని బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్ రియలీ. ఇక్కడ పాటలు ధ్యానాలు ఇవన్నీ చేసేవారు ఇక్కడ. సో వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ అవర్ ట్రెక్. ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత గ్రీనరీ ఉంది అంటే ఇంత గ్రీనరీ దొరకడం చాలా కష్టం ఎనీవేర్ ఇన్ ద టౌన్. తమిళనాడు టెంపుల్ కలర్స్ వేస్తున్నారా? బట్ దిస్ ప్లేస్ ఇస్ రియలీ అమేజింగ్. ఐ హావ్ టు థ్యాంక్ ఆకాష్ ఫర్ దిస్ బికాస్ తను నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉన్నాడు ఈ ప్లేస్కి. అంతలా చెప్తుంటే మాకు అర్థం కాలేదు, బట్ ఓన్లీ స్టార్టింగ్ చూస్తేనే సో మచ్ ఆరా. సరే సార్, దీని డబుల్ యాక్షన్. బ్యాగ్ సర్దేటప్పుడు ఏమో నా వల్ల కాదని చెప్పి ఇది కూర్చుంది ఇక్కడ. మా ఏంటి స్టార్ట్ అయిన 5 నిమిషాలకి డౌన్ అయిపోయావు? టేకింగ్ ద వైబ్, టేకింగ్ ద టెనర్చర్. కూర్చోవడం అంటే అలసిపోయి ఆ కూర్చోవడం. సొల్లు చెప్పేవాళ్ళు ఇలాంటి కబుర్లే చెప్తారు. నటు పద. అన్న దీని తర్వాత నెక్స్ట్ కేదార్నాథ్. వాట్ సేస్? డెఫినెట్లీ ఎస్. ట్రెక్కింగ్, నాట్ చాపర్. ఏదైనా ఓకే. కేదార్నాథ్ అవునా? టైం ల్యాప్స్ లో. అరే నువ్వు ఎందుకు మాతో ట్రావెల్ చేస్తున్నావు? వింటర్లో నడిచా, వాన పడుతూ నడిచా. సో అలాగా టైం ల్యాప్స్ లో. ఇదేంటి జింక పిల్లలాగా ఉంది? జింక పిల్లలాగా ఇది. అది నాకు తెలుసు. ఇంకెంత పైకి ఉంది? ఇంకో గంట. ఇంకెన్ని మెట్లు? మొత్తం 550 మెట్లు అంట. మనం ఒక 50 వచ్చి ఉంటాం. ఇంకొక 500 ఉన్నాయి. 350 తర్వాత వాక్ అంటే ఇలా ఉండాలి, ఈ మెట్లు ఇలా ఉండాలి. లుక్ ఎట్ దెమ్. అదిగో అలా కింద కనిపిస్తున్నారు చూడండి. సిద్ధు నాకు తెలిసి ఇప్పుడే చాలా అలసిపోయాడు. ఐ థింక్ ఐ హ్యావ్ టు కీప్ ద అంబులెన్స్ రెడీ. అలా కింద చూడండి, వాళ్ళంతా మా వాళ్ళే. మెట్లుకి కూర్చున్న వాళ్ళందరూ మా వాళ్ళే. అండ్ నాకు తెలిసి 1, 2, 3, 4 డోలీస్ కావాలి ఇప్పుడు. నీకంటే ఎత్తులో ఉన్నా, నీకంటే 4 మెట్లు పైన ఉన్నా. అంత సీన్ లేదు. నేను ఇంకా పరిగెత్తకు, నీకు మెంటలా? ఏదో ఈ ప్రపంచాన్ని జయించిన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఎందుకు? అది కూర్చోవడం. ఇప్పటిదాకా మేము కూర్చోలే. ఆకాశ్ అందరం కలిసి వెళ్దామంటే ఆగాను. కూర్చోడానికి నీకు రీజన్ కావాలంతే. ఆ పైన పాదాలు ఉన్నాయి కదా భయ్యా, అది రియలా? ప్రతిష్ఠ
రెండు కూడానా? మాత్రం న్యాచురల్ మేడం. సో పైన ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రస్తంభం మీద అవి ప్రతిష్ఠించింది. బట్ ఏదైతే ఆ మౌంటైన్ ఉందో అది చూస్తేనే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. నేను వీడియోలో ఎంత చూపించినా యూ క్యాన్ ఫీల్ దట్. బట్ నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా ఆ ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ మౌంటైన్ మీద ఉన్న పాదాలు కూడా ప్రతిష్ఠించింది. రెండు ప్రతిష్ఠించినవే. దట్స్ నాట్ ఒరిజినల్. నాకు కనిపిస్తుంది, సెంటర్ పాయింట్ సార్. నాకు కనిపిస్తుంది. అవును రెక్కలు. అవును అవును నాకు కనిపిస్తుంది. ఇది రెక్కలా? ఇది తల మేడం. ఇది తల. ఓకే. ఈ పక్క రెక్కలు. ఓ యా 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 ఇలా ఉంటుంది కదా మేడం. కనిపించింది. నాకు కనిపించింది. అంటే అక్కడ నుంచి టెంపుల్కి ఆపోజిట్ నుంచి బాగా వ్యూ పాయింట్ బాగుంటుంది సార్. ఓకే. ఇది గరుడ షేప్లో ఉన్న మౌంటైనా? గరుడాద్రి పర్వతం అని చెప్తారు. గరుడాద్రి పర్వతం. ఆయన వరం అడుగుతారు కదా, ఆకాశంలో కాకుండా భూమి మీద కాకుండా, అవును రాత్రి కాకుండా పగలు గడప మీద, మనిషి కాకుండా జంతువు కాకుండా, ఏ ఆయుధం లేకుండా. అలా వచ్చేసి నరసింహస్వామి ఏ ఆయుధం లేకుండా గోర్లతో ఇది ఆయుధం కింద లెక్కలేగలేదు సార్. అవును. తల వచ్చేసి మనిషి కాకుండా జంతువు కాకుండా, నర సింహుడు, అవును నరుడు కొంచెం సింహం. తర్వాత వచ్చేసి ఇంట కాకుండా బయట కాకుండా గడప మీద సార్. అది ఇల్లు కాదు, బయటికి సంబంధం లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆకాశం కాకుండా భూమి మీద కాకుండా తొడ మీద కూర్చోబెట్టుకుని. సో ఆ ఉగ్రస్తంభం నుంచి వచ్చి ఆ టెంపుల్ ఉన్న ప్లేస్లో చంపారు. ఇది ఉగ్రస్తంభం వెళ్ళడానికి దారి. అండ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 to 3 hours ఒకవేళ రిలాక్స్ అయ్యి స్లోగా వెళ్తే. అండ్ ఇటువైపు జ్వాల నరసింహస్వామి. అండ్ ఈసారికి మేము జస్ట్ ఇక్కడ దాకానే దర్శనం చేసుకుంటున్నాం. బట్ ఐ విష్ నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు క్లైమ్ దిస్ మౌంటైన్ ఆల్సో. ఉగ్రస్తంభం పేరు ఎలా వచ్చిందంటే, హిరణ్యకశిపుని చంపడానికి నరసింహస్వామి స్తంభం నుంచి ఉగ్ర రూపంలో బయటకు వస్తారు కదా మేడం. అందుకు ఆ స్తంభానికి ఉగ్రస్తంభం చెప్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ వచ్చేసి హిరణ్యకశిపుని చంపినట్టుగా ఒక చరిత్ర మేడం. ఓకే. ఇక్కడికి వెళ్ళిన వెంటనే లోపల వెళ్ళిన వెంటనే 5 విగ్రహాలు ఉంటాయి. ఇలా ఉంటాయి మేడం. 1 2 3 4 5 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నరసింహస్వామి స్తంభం నుంచి బయటకు వచ్చే విధంగా ఉంటుంది మేడం. ఓకే. ఉగ్రస్తంభం నుంచి బయటికి ఎలా వస్తాడో టెంపుల్ లోపల ఉంటుంది. తర్వాత నెంబర్ 3 చూడాలి మేడం. అక్కడ వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకశిపుని ఫైటింగ్ చేసే విధంగా ఉంటుంది స్తంభం నుంచి బయటకు వచ్చిన వెంటనే. దానికి సాక్షి వచ్చేసి నెంబర్ 4 వచ్చేసి శుక్రాచార్యుడు ఉంటాడు మేడం. రాక్షస గురువు. అవన్నీ స్వయంభువా లేదా స్వయం ఆ షేప్స్ అవన్నీ? 5 సార్. 5 స్వయంభువే. మామూలుగా నరసింహస్వామి అవతారం స్టార్ట్ అయింది ఏం చెప్తామంటే, మనం ఇప్పుడు వరాహ నరసింహస్వామి అవతారంలో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత నరసింహస్వామి కథ స్టార్ట్ అయింది చెప్తాం మేడం. కానీ ఇక్కడ ఫస్ట్ ఈ హిరణ్యకశిపుని చంపిన తర్వాత మనం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం కదా అహోబిల. అక్కడ వచ్చేసి ప్రహ్లాదం దర్శనం ఇస్తారు సార్. ఓకే. ఆశ్చర్యమైన గుహలో. ఓకే. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. ఆ ఆశ్చర్యమైన గుహలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత ప్రహ్లాదం దర్శనం ఇచ్చేయండి ఒక ఐదీకం ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి నెంబర్ 3 మా లోల. ఓకే. మా మీన్స్ లక్ష్మి, లోలా మీన్స్ ప్రియుడు. లక్ష్మిని లాలించాడు కాబట్టి లక్ష్మీ ప్రియుడు అని చెప్తారు మేడం. ఓకే. దాని తర్వాత వచ్చేసి మనం కింద వచ్చేటప్పుడు వరాహ నరసింహస్వామి. వరాహ ఆర్ క్రోడ. క్రోడ ఏం చెప్తారంటే, హిరణ్యకశిపుని చంపేటప్పుడు నరసింహస్వామి వరాహవతారం దంతం ఉంటుంది కదా సార్, ఆ దంతానికి వచ్చేసి క్రోడ నరసింహస్వామి చెప్తారు సార్. అని ఆ పేరు ఏం చెప్తారంటే, శ్లోకం వచ్చేసి జ్వాల అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చత్రవట పావన నవమూర్తయ అని చెప్తారు. కానీ అవతారం వచ్చేసి వరాహ అవతారం. ఆ దంతానికి పేరు వచ్చేసి క్రోడ అని చెప్తారు. అక్కడ వచ్చేసి హిరణ్యకశ్యపు ఒక తమ్ముడు పేరు మేడం, హిరణ్యకశ్యపుడి తమ్ముడు. మొన్న చూసాం. వాళ్ళు వచ్చేసి జయ విజయ. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పేరు ఉంటుంది సార్. అతన్ని వరాహ నరసింహస్వామి చంపారు కదా సింహ అవతారం. హిరణ్యాక్షుని హిరణ్యకశ్యపు ఇక్కడ, అక్కడ వచ్చేసి హిరణ్యాక్ష. అక్కడ హిరణ్యాక్షుని వరాహ నరసింహస్వామి వరాహ రూపంలో సంహారం చేయడం వల్ల ఆ నరసింహస్వామికి భూ వరాహ నరసింహస్వామి చెప్తారు. అది ఎందుకు చెప్తారంటే, మామూలుగా ఈ ప్రపంచానికి మేమే రాజు అని చెప్పేసి వాళ్ళిద్దరు విరవీగుతుంటారు మేడం. అవును. అలా వెళ్ళేసి ఈ హిరణ్యాక్ష వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోతాడు. భూమిలో అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రహ్మ దగ్గర ఉండే వేదాన్ని తీసుకొని భూమావతిని తీసుకొని భూమిలోకి వెళ్ళిపోతాడు. భూదేవిని తీసుకొని అప్పుడు మొత్తం దేవతలు అందరూ పోయేసి విష్ణు దగ్గర పోయి వేడుకుంటారు. అప్పుడే నరసింహస్వామి వరాహ అవతారం వచ్చేసి
భూమిని తవ్వడానికి ఒక మనకు వెపన్ తీసుకుంటాం కదా ఏదైనా గడ్డపార అని చెప్తారు కదా, అలా తీసుకొని నరసింహస్వామి కూర యూజ్ చేస్తాడు. ఆ కూర యూజ్ చేసి భూమిని ఇది చేసేసి భూమిలోకి వెళ్ళి హిరణ్యాక్షని సంహరించి భూదేవిని కాపాడిన ప్లేస్ అన్నారు. ఎక్కడ మనం వచ్చేప్పుడు క్రాస్ టెంపుల్ క్లోజ్ వారాహ స్వామి. అవునవునవును. భూ వరాహ అని చెప్తారు. ఓకే. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత చేతికి ఆ రక్తం అంటుకుంది కదా, అది ఇక్కడే కడుక్కున్నారంట. సో అప్పటి నుంచి దాన్ని రక్తకుండం అని చెప్పేసి పిలుస్తారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ లోపల ఇంకా రెడ్గా ఉంటుంది. ఇప్పుడే జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం అయింది. ఇందాక మనకి ఆ గైడ్ భయ్య చెప్పినట్టు 5 స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి లోపల. ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశ్యపుడితో యుద్ధం అవుతున్నప్పుడు అది కొండను చీల్చుకొని బయటికి వచ్చింది. అండ్ జ్వాలా నరసింహస్వామి రూపం. ఇంకా అదంతా అయిపోయిన దేవతలకి విష్ణుమూర్తి అవతారంలో దర్శనం లోపల ఉంది అసలు. అండ్ ఒక విగ్రహం ఉంటుంది, మెళ్ళో పేగులు చుట్టుకొని ఆయన కాళ్ళ మీద అదే హిరణ్యకశ్యపుని సంహరించినప్పుడు ఉన్న విగ్రహం కూడా ఉంది. అవన్నీ స్వయంభూ అంటే అసలు మామూలుగా ఇది అనిపించట్లేదు. అండ్ ఆ గుహలోనే ఏదో ఎనర్జీ ఉంది. అండ్ ఆ గుహ యాజ్ ఇట్ ఈజ్ అలాగా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కారుతుంది న్యాచురల్గా. కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడలేము, చెప్పలేము. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ థింక్ వీఆర్ సో లక్కీ అనడం కంటే వీఆర్ సో బ్లెస్డ్ అని చెప్పచ్చు. యా, అసలు ఈ ప్లేస్ మాకు పరిచయం అవ్వడము అంటే నిజంగా ఏదో అనుగ్రహం ఉంటేనే కానీ అవ్వదు. నేను జ్వాలా నరసింహస్వామి దగ్గరికి రావాలంటే ట్రెక్కింగ్ ఎంత కష్టపడాలని చాలామంది అంటున్నారు. యా, కొంచెం పెద్దవాళ్ళకి కష్టం ఉండొచ్చు మెట్లు ఎక్కడం. బట్ ఆ 300 మెట్లు ఎక్కేస్తే 500, బట్ ఇట్ సీమ్స్ లైక్ 300 ఓన్లీ. అది ఎక్కేస్తే యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నట్టే. అండ్ ఇంత కష్టం అని మీరు రావడానికి ఆలోచించద్దు, హ్యాపీగా రావచ్చు. వచ్చేసాక స్వామి మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు. గ్రీనరీ హౌస్ అండ్ ఇదే జ్వాలా నరసింహస్వామి టెంపుల్. అండ్ ఎదురుగానే మేము ఇక్కడ కూర్చున్నాం. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. ఇలానే ఉండిపోవాలి అనిపిస్తుంది. వెనకాల పంతులు గారు వాళ్ళ ఇల్లు అంట. ఇట్స్ సో లక్కీ యాక్చువల్లీ. ఐ విష్ ఐ కుడ్ షో యూ నరసింహస్వామి ఇది లోపలికి వెళ్ళి, కానీ ఐ డోంట్ వాంట్ టు, బికాజ్ మీరే డైరెక్ట్గా స్వయంగా చూస్తేనే యూ కెన్ ఫీల్ దట్. స్వయంగా వచ్చి ఆయన కోసం కొన్ని అడుగులు వేసి కొండెక్కి ఈ దర్శనం చేసుకుంటే ఆ ఆరా అండ్ ఆ పీస్ ఇస్ నెక్స్ట్ లెవెల్.